వ్యాక్స్ చూస్తూ ఉంటాం. వ్యాక్స్ ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేయడానికి చాలా యూజ్ చేస్తుంటాం. మీరు చెప్పినట్టు ఇయర్ బడ్స్ వాడతాం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి వాడతాం. సో వాడకూడదు, కానీ అవే మనకి తరతరాలుగా ఏమంటారు సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్టు తరతరాలుగా దానే యూజ్ చేస్తారు. కొంతమంది పిన్స్ వాడతారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కీ చైన్స్ వాడేస్తుంటారు. సో అసలు అలాంటి వాడితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వ్యాక్స్? వ్యాక్స్ కూడా ఎందుకు ఫామ్ అవుతుంది? వ్యాక్స్ అనేది మన చెవిలో సహజంగా తయారయ్యేటువంటి ఒక పదార్థం అని చెప్పుకోవచ్చు. అంచుమించుగా అందరిలోనూ ఉంటుంది. అయితే అసలు వ్యాక్స్ అంటే ఏంటి? మనం చర్మం మీద ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నూనె పదార్థం తయారవుతూ ఉంటుంది. అంటే మన మొహానికి జిడ్డు పట్టింది అనుకుంటాం, అంటే అది ఒక నూనె. అలానే చెవి లోపల చర్మంలో కూడా నూనె తయారవుతుంది. రెండవది, మనం చర్మం మీద చనిపోయినటువంటి చర్మ కణాలు ప్రతిరోజు బయటికి జారిపోతూ ఉంటాయి. అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అదే చెవి లోపల ఈ చనిపోయిన చర్మ కణాలు, నూనె, ఈ రెండు కలిసి ఒక ముద్దలాగా తయారైతే దాన్ని మనం వ్యాక్స్ అంటాం. అయితే ఈ వ్యాక్స్ నిరంతరం తయారవుతుంది అందరికీ. అయితే చెవిలో ఉన్న ఒక గొప్ప ప్రక్రియ ఏంటంటే తనంతట తానుగా అదే సెల్ఫ్ క్లీనింగ్ అంటాం. తనంతట తానుగా అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే లోపల తయారైన వ్యాక్స్ ఏమాత్రం ఉండకుండా బయటికి జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోయే ప్రక్రియ వల్ల లోపల చెవి లోపల డస్ట్ కూడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఏదైనా మన ఇంట్లో టేబుల్ మీద 4 రోజులు క్లీన్ చేయకపోతే దాని మీద డస్ట్ ఉంటుంది. మన చెవిలో ఆ డస్ట్ ఉండదు. మన చెవిని ఎవరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే ఈ వ్యాక్స్ తయారయ్యి ఈ వ్యాక్స్ నిరంతరం అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా లోపలకు వెళ్ళిన డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే చెవిని ఒక విధంగా శుభ్రంగా ఉంచేటువంటి ప్రక్రియ. మేము చాలామంది చెవులు చూసినప్పుడు 40-50 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూసినా సరే చెవిలో ఏ విధమైన దుమ్ము ధూళి కణాలు ఉండవు. చాలా క్లీన్గా ఉంటుంది. ఈ నార్మల్ ప్రక్రియలో వ్యాక్స్ రోజు బయటకు వచ్చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ కొద్దిగా వ్యాక్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. అలా అక్యుములేట్ అయిన వ్యాక్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్కి ఏదో బడ్ కానీ ఏదో ఒకటి పెట్టి తీయడానికి ప్రయత్నించే క్రమంలో కొంత బయటికి తీసినా సరే కొంత భాగాన్ని లోపలికి తోసివేయడం జరగడం వల్ల చెవి లోపల వ్యాక్స్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ చెవికి ఉన్నటువంటి రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఈ వ్యాక్స్ బయటికి రాలేక లోపల ఉండిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్స్ తయారవుతుంది. అయితే